హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో మేము వంకాయ, ములక్కాడ, చిక్కుడుకాయ కర్రీ చేశానండి. అది ఎలా చేశానో ప్రాసెస్లోకి వెళ్దాం. పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత అందులో కర్రీకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక లైట్గా అందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుని ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా వాష్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయ, చిక్కుడుకాయలు, ములక్కాడలను ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యి వంకాయలు అన్నీ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కారము యాడ్ చేసుకుని ఈ కారము, పసుపు మొత్తం కర్రీ అంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద మనము కుక్ చేసుకుంటే మొత్తం కారము, పసుపు అనేది మొత్తం ములక్కాడ వంకాయలకి పడుతుందండి. ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. మనం ఇందులో చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి వాటర్ తక్కువ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మనం మగ్గనిచ్చుకుని తర్వాత ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకుని మనం టేస్ట్ ఒకసారి సాల్ట్ చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ, చిక్కుడుకాయ, ములక్కాడ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. వంకాయ, చిక్కుడుకాయ, ములక్కాడ కూర అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.